నో మోర్ అడ్మిషన్స్. సాధారణంగా కార్పొరేట్ కళాశాలల వద్ద కనిపించే ఈ బోర్డు ఇప్పుడు ప్రభుత్వ విద్యాసంస్థ విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. వరుసగా రెండో విద్యా సంవత్సరంలో కూడా అన్ని సీట్లు భర్తీ చేసుకుని రాష్ట్రంలో అత్యధిక అడ్మిషన్లు కలిగిన హై స్కూల్ ప్లస్గా మరోసారి తన ప్రత్యేకత చాటుకుంది. ఇంతకీ ఎక్కడుంది ఆ స్కూల్? నో మోర్ అడ్మిషన్స్ బోర్డు వెనుక సక్సెస్ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక ప్రచారాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. గతేడాది పాఠశాలలో సీట్స్ లేక నో బోర్డ్స్ పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. అడ్మిషన్ల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపుతూ ఉండడంతో వరుసగా రెండో విద్యా సంవత్సరంలోనూ నో మోర్ అడ్మిషన్స్ బోర్డు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ విద్య పట్ల ప్రజలు పెరుగుతున్న విశ్వాసానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. టెక్కలి మన జిల్లాలో మొత్తం 6 కాలేజీల్లో టెక్కలికి ఒక గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్లస్ హై స్కూల్ ప్లస్లో ఇవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే అది పెట్టిన తర్వాత మాకు అడ్మిషన్స్ ఫస్ట్ సంవత్సరం కొంచెం తక్కువలో ఉన్నా అలాగా మాకు ప్రభుత్వం పోస్టులు విల్లింగ్ ఇచ్చి శాంక్షన్ చేశారు. స్కూల్ అసిస్టెంట్స్ ద్వారా మాకు పోస్టులన్నీ ఫిలప్ అయ్యాయి. టెక్కలి బాలికోన్నత పాఠశాల హైస్కూల్ ప్లస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 85 మంది, సెకండ్ ఇయర్లో 80 మంది విద్యార్థులు కలిపి మొత్తం 165 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక అడ్మిషన్లు కలిగిన హైస్కూల్ ప్లస్గా ఈ విద్యాసంస్థ గుర్తింపు పొందింది. అడ్మిషన్ల విషయంలోనే కాదు, ర్యాంకుల విషయంలోనూ ఈ పాఠశాల ప్రత్యేకమైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇందులో సౌకర్యాలుండడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఈ పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్, నోట్ పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం పథకం వంటి సౌకర్యాలు అందిస్తున్నారు. కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. ఈ కాలేజ్లో ప్రతి ఫెసిలిటీ జెంట్స్ ప్రైవేట్ అందరూ బాగా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రత్యేక స్పెషాలిటీ ఏంటంటే గర్ల్స్ కోసం సేఫ్టీ ఇంకా చాలా కేర్ తీసుకుంటారు. ప్రతిసారి చేసే బోధన అందరికీ అర్థమవుతుంది, అందరికీ అర్థవంతంగా ఉంటుంది. ప్రతి వీక్ డైలీ టెస్ట్లు, ప్రతిరోజు స్లిప్ టెస్ట్లు పెట్టడం వల్ల మాకు మరింత ఈజీగా ఉంది చదవడానికి. ఇక పాఠశాల అభివృద్ధికి మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పాలి. కిచెన్ షెడ్డు, భోజనశాల, బాలికలకు అదనపు మరుగుదొడ్డు, ఆట స్థలం వంటి మౌలిక వసతులను ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం హైస్కూల్ ప్లస్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ కూడా చేశారు. ఈ పనులే అడ్మిషన్లు పెరగడంలో కీలక పాత్ర పోషించింది. దీనికి తోడు ప్రస్తుత ప్రిన్సిపల్ శోభారాణి సమర్థ నాయకత్వం, అధ్యాపకుల అంకిత భావం మరో కారణమని చెప్పొచ్చు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు, అదనపు తరగతుల నిర్వహణతో వీటన్నింటి కారణంగా కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు. మా స్కూలు అదే కాలేజు రిజల్ట్ కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చి హైయెస్ట్ మార్క్స్తో స్టేట్ లెవెల్ లాస్ట్ ఇయర్ సెకండ్ ప్లేస్లో వచ్చింది. సెకండ్ ఇయర్ స్టేట్ లెవెల్లో ఈ హై స్కూల్ ప్లస్ విభాగంలో 3వ ప్లేస్లో ఉంది. ఇంత దీనికి కృషి చేసిన మా కళాశాల సార్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక ఈ విద్యా సంవత్సరంలో సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యార్థిని సవర శ్రీజ 982 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థిని సాడి గుణశ్రీ 463 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్ సాధించింది. అద్దాల పల్లవి వంటి మరెందరో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సెకండ్ ఇయర్ ఫలితాల్లో 85% ఉత్తీర్ణత సాధించి మంచి గుర్తింపు పొందింది. ఈ విజయాల గుర్తింపుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు చేతుల మీదుగా విద్యార్థులు సత్కారం పొందారు. అలాగే పాఠశాల విద్యా ఆర్జేడీ విజయభాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, ఏసీపీ వేణుగోపాలరావు, డిప్యూటీ ఈవో విలియం తదితర అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఇదే కళాశాలలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ఇంటర్మీడియట్ విద్యనభ్యసించడం కొసమెరుపు. నేను పీజీటీ మ్యాథ్స్గా వర్క్ చేస్తున్నాను. జెడ్పీజీహెచ్ఎస్ ప్లస్ టెక్కల్లో పనిచేస్తున్నానండి. ఇక్కడ వరుసగా రెండో సంవత్సరం కూడా మా పాఠశాలలో గవర్నమెంట్ నిర్దేశించిన ప్రాప్తికి సీట్లన్నీ నిండిపోయాయి. మేము నో వేకెన్సీ బోర్డు పెట్టడం జరిగింది సార్. మరి రిజల్ట్ పరంగా చూసిన గత 3 సంవత్సరాల నుండి మరి చక్కగా మంచి రిజల్ట్ సాధిస్తున్నాం. మేము హైయెస్ట్ మార్కులు కూడా స్టేట్లో మాకు
మా గవర్నమెంట్ కాలేజెస్లో స్టేట్లో 982 మార్క్స్ మాకు రావడం జరిగింది ఒక అమ్మాయికి. అలాగే ఫస్ట్ ఇయర్లో అయితే ఇద్దరు అమ్మాయిలకి అవుట్ ఆఫ్ 470 463 మార్క్స్ రావడం జరిగింది. వరుసగా 2 ఏళ్ల పాటు అన్ని సీట్లు పూర్తిగా నిండిపోవడం, నో మోర్ అడ్మిషన్స్ బోర్డు ఏర్పాటు చేయాల్సి రావడం, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు సైతం ఈ విద్యా సంస్థను ఎంపిక చేసుకోవడం, ఇవన్నీ టెక్కలి హైస్కూల్ ప్లస్ సాధించిన విశ్వాసానికి నిదర్శనాలు. ప్రభుత్వ పాఠశాలలు కూడా నాణ్యమైన విద్యను అందించగలవని సంకల్పం, సమర్థ నిర్వహణ, అధ్యాపకుల అంకిత భావముంటే ప్రభుత్వ విద్య కూడా అత్యుత్తమ ఫలితాలను సాధించగలదని టెక్కలి హైస్కూల్ ప్లస్ మరోసారి నిరూపించింది.